హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక మంచి హాస్య కథ వినిపించబోతున్నానండి. కథ పేరు మంగమ్మ గారు మైక్రోవేవ్ ఓవెన్. రచయిత్రి డాక్టర్ తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు. ఇక కథలోకి వెళ్తే, 6 నెలలు అమెరికాలో ఉండి వచ్చాం. కనీసం ఇంట్లో ఒక మైక్రోవేవ్ ఓవెన్ లేదు. గాంధీనగర్లో ఉన్న అంగటి గంగమ్మ గారు అనకాపల్లి తప్ప మరో ఊరు చూడకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్తే ఫ్రిడ్జ్లో స్వీట్ తీసి మైక్రోవేవ్లో ఓడి చేసిస్తుంది గొప్పగా. పొద్దున్నే అసంతృప్తి రాగం ఆలపించింది మంగమ్మ గారు. అది మైక్రోవేవెన్ కాదు, మైక్రోవేవ్ అవెన్. పేపర్ చదువుతున్న మంగపతి నెమ్మదిగా అన్నారు. అసలు విషయం వదిలేసి స్పెల్లింగ్ తప్పులు పట్టకండి మాస్టారు అంటూ కాఫీ అందించింది. అది స్పెల్లింగ్ తప్పు కాదు అనబోయి సర్దుకొని, కాఫీ బ్రహ్మాండంగా ఉంది అన్నాడు ఆయన మాట మారుస్తూ. ఆ మాటే అనబోతున్నా. ఆ మైక్రో మన ఇంట్లో ఉంటే నేను లేచి కాఫీ కలిపిచ్చేదాకా మీరు నోరు తెరుచుకొని కూర్చోనక్కర్లేకుండా ఇంచక్కా క్షణాల్లో కప్పు కాఫీ కలుపుకొని తాగేయొచ్చు కదా. మంగమ్మ గారు పెద్దగా చదువుకోకపోయినా ఆవిడని బుట్టలో పెట్టడం అంత సులువు కాదు మరి. అందుకే అసలు సంగతి వదలలేదు ఆవిడ. మైక్రో ఉన్నా మ్యాక్రో ఉన్నా నీ చేతి కాఫీ తప్ప అమృతం కూడా నాకు నచ్చదు కదే. పొగడ్తను అస్త్రంగా వాడి చూశారు మంగపతి గారు. సరే, నా చేత్తోనే కలిపి అందులో వేడి పెట్టించినా అమృతంలాగే ఉంటుందిలేండి. కానీ అదేదో స్టార్ కంపెనీ వాడు 800 దాకా డిస్కౌంట్ ఇస్తున్నట్ట. అదీ కాక టీవీలో టోపీ పెట్టుకొని వంటలు చేసి చూపిస్తాడే, ఆ వంటలన్నీ ఉన్న పుస్తకం కూడా ఫ్రీగా ఇస్తారట. మొగుడి పక్కనే కుర్చీలో సెటిల్ అయింది మంగమ్మ గారు. ఈరోజు అమీతుమీ తేల్చాలన్నట్టు. మంగపతి గారికి కాఫీ గొంతుకలో గుడకపడలేదు. ఇన్ని విషయాలు ఎక్కడ సేకరించావే అన్నాడు ఆయన ఆశ్చర్యంగా. మంగమ్మ గారు గర్వంగా చిరునవ్వు చిందించింది. మొన్న శుక్రవారం సూరంపూడి సుబ్బమ్మ గారింట్లో అందరం లలితా సహస్రనామ జపం కోసం వెళ్ళాంగా, అక్కడ కారంచేడు కనకదుర్గ చెప్పింది అంది. అమెరికా వెళ్ళొచ్చాక మంగమ్మ గారు కొత్తగా ప్రతి వాళ్లను వాళ్ళ ఇంటి పేరుతో సహా చెప్పడం అలవాటు చేసుకుంది. ఇంతకీ ఏమంటావు? పేపర్ పక్కన పడేశారు మంగపతి ఓటమిని అంగీకరిస్తూ. ఇవాళ సాయంత్రం మనం బజార్ వెళ్ళి మైక్రోవేవ్ తెచ్చుకుంటున్నాం అంతే. సుప్రీంకోర్టు తీర్పు చెప్పినంత ఖచ్చితంగా చెప్పింది మంగమ్మ గారు. అసలు అమెరికా నుంచి తిరిగి వస్తున్నప్పుడు అది తెచ్చుకోవాలని సరదా పడింది ఆవిడ. దాని మీద ట్యాక్సు అది కలిపి బోలెడు ఖరీదవుతుందని, అంతకన్నా చౌకగా ఇండియాలోనే దొరుకుతున్నాయని నచ్చజెప్పి అక్కడికి గట్టెక్కారు ఆయన. ఇప్పుడు కాదు కూడదనుకుంటే ఫోన్లో కూతుళ్ళకి ఫిర్యాదు చేస్తుంది ఆవిడ. వాళ్ళ ముగ్గురు తల్లిపక్షమే. అన్నీ ఆలోచించి అలాగే కొందాంలే కానీ నాకు ఇంకో కప్పు కాఫీ ఇవ్వబోయ్ అన్నారు మంగపతి గారు. సాయంత్రం ఇద్దరూ బజారుకు వెళ్ళి మంగమ్మ గారి కలను సాకారం చేస్తూ మైక్రోవేవ్ అవన్నీ తెచ్చుకున్నారు. ఇంటికి వచ్చి అవన్నీ ఇన్స్టాల్ చేసిన షాపు అసిస్టెంట్, ఏం వేడి చేస్తారో తీసుకురండమ్మా అన్నాడు. ముందు పాలు కాచటం శుభసూచకం అంటూ పాలు పట్టుకు వచ్చింది మంగమ్మ గారు. మైక్రోవేవ్లో పెట్టడానికి ప్రత్యేకమైన గిన్నెలో పోసి తేండమ్మా అన్నాడు అతను. అయ్యో, అలాంటి గిన్నెలు తెచ్చుకోలేదే అమెరికా నుండి అంటూ నొచ్చుకుంది మంగమ్మ గారు. అవి మా షాప్లో ఉన్నాయిలేమ్మా, ఇప్పటికదిగో ఆ లా ఒప్పేలా కప్పులో పోసి పెట్టండి అవన్లో అన్నాడు అబ్బాయి. పాలు కాగాక వేడి వేడి పాలు వెంకటేశ్వర స్వామికి నివేదన చేసింది మంగమ్మ. మనం రేపు పొద్దున్నే వెళ్ళి ఆ గిన్నెలేవో కొనుక్కొద్దాం అంది ఆ రాత్రి పడుకోబోయే ముందు. అనుకున్నట్లుగానే ఉదయం బజారుకు వెళ్ళడం కోసం తొందరగా వంట చేసేసింది మంగమ్మ గారు. తీరా వెళ్ళాక ఆ గిన్నెల ఖరీదు చూసి ఆవిడికి మైక్రోవేవ్ ఓవెన్ వేడి తెలిసినట్టయింది. 8,000 మైక్రోవేవ్ ఓవెన్కి పెట్టినప్పుడు కలగని బాధ 800 పెట్టి 2 గాజు గిన్నెలు కొన్నప్పుడు తెలిసింది ఆవిడికి. పోనీలేవే, దాని మీద వచ్చిన డిస్కౌంట్ డబ్బు వీటికి పెట్టామనుకుంటే సరి అని ఓదార్చారు మంగపతి గారు. వాళ్ళు ఇంటికి చేరేసరికి 1 గంట కావచ్చింది. రాగానే భోజనానికి సిద్ధం చేయడానికి వంటింట్లోకి వెళ్ళిన మంగమ్మ గారు గబగబా బయటకు వచ్చి, ఏవండి, అన్నం కూరలు అన్నీ చప్పగా చల్లారిపోయాయండి అంది సంతోషంగా. తెల్లవారుజామునే వండి పెడితే చల్లారక చస్తాయా? అందుకంత సంతోషం దేనికి? చిరాకు పడ్డారు మంగపతి గారు. అదే మీతో వచ్చిన తంట. ఏది మీ అంతట మీకు తోచదు. ఇదివరకైతే వంటలు చల్లారిపోతే అయ్యో వేడిగా లేకపోతే ఈయనకు నచ్చదే అని దిగులు పడేదాన్ని.
ఇప్పుడు మన ఇంట్లో మైక్రోవేవ్ ఉందిగా, ఆ గిన్నెల్లో వేసి అందులో పెడితే క్షణాల్లో వేడివేడి భోజనం రెడీ అంది ఆనందంగా ఆవిడ టీవీ యాంకర్లా. అయితే రేపటి నుంచి పొద్దున్నే 6ంటికే వంట వండి పెట్టేస్తావా ఏమిటే అని అడిగాడు ఆయన భయంగా. ఇలాంటి కుళ్ళు జోకులే నాకు నచ్చవు. ముందు భోజనానికి రండి. భోజనాలు అయ్యాక కాసేపు పడుకొని లేస్తే ఆ 5 స్టార్ వంట ఆయన పుస్తకంలో నుంచి ఏదన్నా వంటకం తయారు చేద్దాం అంది మంగమ్మ గారు. అంటే నేను కూడా చెయ్యాలా? హడిలిపోతూ అడిగారు మంగపతి గారు. ఏ, అమెరికాలో అయితే అమ్మాయి గిన్నెలు కడిగిస్తుంటే అల్లుడు డిష్ వాషర్లో పెడుతుంటే ముచ్చట పడుతూ చూశారుగా. ఇక్కడ మనం మాత్రం అలా ఉండకూడదా? ఆ ఇంగ్లీష్ పుస్తకంలో ఏం రాశారో మీరు చదివి చెప్తుంటే నేను తయారు చేస్తాను ధీమాగా అంది మంగమ్మ గారు. అలాగే అంటూ మధ్యల దరువు వేసే విద్వాంసుడు తల ఊపినట్టు తల ఊపారు మంగపతి గారు. ఇద్దరి భోజనాలు అయిపోయాక గిన్నెలో సగం పైగా మిగిలిన సాంబారు, మరో గిన్నెడు కూర చూసి, ఇవాళేమిటి ఇంతమందికి వండావు? పిల్లలు 3 మన దగ్గర ఉన్నారని భ్రమపడ్డావా ఏమిటి అంటూ ఆశ్చర్యపడ్డాడు ఆయన. మామూలుగా అయితే ఆవిడ ఏ పూటకి ఆ పూట వేడిగా వండుతుంది, అందుకే అడిగాడు. భలేవారే, ఇంట్లో మైక్రోవేవ్ పెట్టుకొని ఇంకా పూట పూట వండుకోవటం దేనికండి? అమెరికాలో చూడలేదు? ముందు రోజు రాత్రే మర్నాటికి వండి పెట్టేస్తారు మన పిల్లలు మైక్రోవేవ్ వైపు ప్రేమగా చూస్తూ అన్నది మంగమ్మ గారు. పైగా ఇవాళ శనివారం కూడా, మనం రాత్రి భోంచేయం కదా. అయితే వాళ్ళు ముందు రోజు రాత్రి వండి పెట్టేశారని నువ్వు ముందు రోజు పొద్దున్నే వంటేసావన్నమాట రేపటికి. శభాష్. కానీ నేను రిటైర్ అయిపోయాను, నువ్వు ఉద్యోగం చేయవు కదా. పోనీ మనిద్దరం ఏదైనా ఉద్యోగంలో చేరదామా? మంగపతి గారు వస్తున్న నవ్వు దాచుకుంటూ అడిగారు. అదుగో, అలా ఎద్దేవా చేయటమే నచ్చదు నాకు. ఉద్యోగం చేయకపోతే మాత్రం ఒక పూట వంట వార్పు గొడవ లేకుండా హాయిగా ఉండకూడదా ఏమిటి? సమర్థించుకుంటూ అన్నారు మంగమ్మ గారు. సరే, నీ ముచ్చటా తీర్ని. భోజనం ముగించి చేయి కడుక్కున్నారు మంగపతి గారు. ఇదిగో తొందరగా ఆ కోడి కునుకు తీసి లేవండి. చెప్పానుగా, ఆ టోపీ వంట ఆయన చెప్పిన వంటలు చేసి చూద్దామని గుర్తు చేసింది ఆవిడ. అలాగే అలాగే అంటూ మళ్ళీ మధ్యల దరువు వేసేవాళ్ళ తల గుండ్రంగా తిప్పారు మంగపతి గారు. మంగపతి మధ్యాహ్నం నిద్ర ముగించి వచ్చేసరికి వేడిగా టీ అందించి వంటల పుస్తకం పట్టుకు వచ్చింది మంగమ్మ గారు. ఆయన టీ త్రాగటం ముగించి పుస్తకం తీసుకొని పేజీలు తిప్పాడు. ఇంతకీ ఏదో 2 వంటకాలు చదవండి, చేస్తాను అందావిడ అసహనంగా. ఇదిగో విను మరి. సూప్స్లో మొదట ఇచ్చింది చికెన్ షోర్బా. కావలసిన వస్తువులు బోన్లెస్ చికెన్ 100 గ్రాములు అంటూ ఆయన చదువుకుపోయారు. అబ్బా, రామరామ ఆపండి, ఆ సూపులు అవి వద్దులేండి, మరొకటి చూడండి అంది అసలు సిసలు వెజిటేరియన్ మంగమ్మ గారు. సరే అయితే పెప్పర్ ప్రాన్స్ చదవనా? స్మోకీ ఫిష్ కబాబ్ చేస్తావా? సీరియస్గా పేజీలు తిప్పుతూ అడిగారు మంగపతి గారు. ఏం తమాషాగా ఉందా మీకు? అన్నీ చేపలు కోళ్ళు తప్ప శాకాహారం వంటలే లేవా? లేకే. కాలీఫ్లవర్ అండ్ బ్రోకలీ ఇన్ స్పైస్డ్ ఆల్మండ్ సాస్ట ప్రయత్నిస్తావా? బ్రోకలీ, వైట్ సాస్, ఆల్మండ్స్, డ్రైడ్ మిక్స్డ్ హెర్బ్స్ ఉన్నాయా? అది కాదంటే బాదామి బేబీకార్న్ పనీర్ మసాలా చేస్తావా? కంటికి నదురుగా కనపడిన వంటలు చదివారు మంగపతి గారు. మీకంతా వేళాకోళంగా ఉన్నట్టుంది. అసలు ఈ పుస్తకం చూసి ఎవరు వండుతారు? మన అమ్మాయిలు ఇవన్నీ వండుతున్నారా అంటూ పుస్తకం లాక్కొని టేబుల్ సరుగులో పడేసింది. సరే కానీ సాయంకాలం ఒక 1/2 కేజీ మంచి స్వీట్స్ పట్టుకురండి మర్చిపోకుండా అని ఆజ్ఞ జారీ చేసింది. అదేమిటే, మన ఇద్దరం షుగర్ బార్డర్ లైన్లో ఉన్నామని, స్వీట్స్ అసలు తినొద్దని చెప్పాడుగా డాక్టరు. మంగపతి గారు ఆశ్చర్యంగా అడిగారు. మీకు పెట్టను, నేను తిన్ను, సరేనా? ఫ్రిడ్జ్లో పడేసి ఉంచితే ఎన్నాళ్ళైనా ఉంటాయి. ఎవరైనా వచ్చినప్పుడు మైక్రోవేవ్లో వేడి చేసి ఇవ్వచ్చు అంది మంగమ్మ గారు. అది మైక్రో ఓవెన్ కాదు, మైక్రోవేవ్ కాదే, మైక్రోవేవ్ అవన్. ముందు సరిగ్గా పలకడం నేర్చుకో. ఇంకో మాట, 2 రోజుల ముందు వండిన వంట మైక్రోవేవ్ అవన్లో వేడి చేసి నాకు పెట్టనని మాటిస్తేనే స్వీట్లు, ఐస్ క్రీములు, పావుబాజీ ఏది కావాలంటే అది ఇస్తాను. నీ సరదా తీరేట్టు వేడి చేసుకో నీరసంగా అన్నారు మంగపతి గారు. మరీ చిత్రంగా మాట్లాడకండి. మన లీడర్లు మనల్ని 2020లోకి నడిపిస్తామంటుంటే
మీలాంటి అభివృద్ధి నిరోధకులు మమ్మల్ని రాతి యుగంలోకి నడిపించాలని చూస్తున్నారు. చీర కొంగు నడుము చుట్టూ చుట్టి గంభీరంగా మాట్లాడుతున్న మంగమ్మ గారిని అవాక్కై వింటున్న మంగపతిని గంభీరంగా చూస్తుంది మంగమ్మ గారి మైక్రో అవెన్. కథ సమాప్తం.